నటనతో ప్రేక్షకులను మెప్పించి ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి అభినయ ఊర్వశిగా పేరు తెచ్చుకున్న నటి మరెవరో కాదండి, అందాల నటి ఊర్వశి శారద. ముచ్చటైన మూడక్షరాల మూడు పేర్లు శారద సొంతమనే చెప్పుకోవాలి. పుట్టగానే తల్లిదండ్రులు పెట్టిన పేరు సరస్వతి. పెరిగి పెద్ద ఈ సినీ రంగంలో ప్రవేశించిన తర్వాత ఆమె పేరు శారదగా మారింది. ఆమె అభినయ ప్రతిభకు గుర్తింపుగా అందుకున్న అవార్డు ఊర్వశి. ఇలా ఆమె మూడు పేర్లతో మూడక్షరాల సినీ ప్రపంచంలో తన ముద్ర ప్రగాఢంగా వేశారు. అయితే ఈమె గుంటూరు జిల్లా తెనాలిలో 1945 జూన్ 25న వెంకటేశ్వరరావు సత్యవతి దంపతులకు జన్మించారు. అయితే వారిది వ్యవసాయ కుటుంబం. ఈమెకి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. ఆయన పేరు మోహన్ రావు. చిన్నతనంలోనే చెన్నైలో ఉంటున్న అమ్మమ్మ దగ్గర శారద గారు పెరిగారు. అమ్మమ్మ చాలా క్రమశిక్షణతో అనేక ఆంక్షల మధ్య తనను పెంచిందని శారద గారు చాలాసార్లు ఆనాటి అనుభవాలని సన్నిహితులతో పంచుకునేవారు. సినిమాల్లో నటిస్తున్న సమయంలో కూడా హీరోలు తనని తాకవద్దని అడ్డు కూడా చెప్పేవారట. నాటక రిహార్సల్స్ కూడా కేవలం ఆదివారాల్లో మాత్రమే అనుమతించేవారట శారద గారి అమ్మమ్మ గారు. అవన్నీ కూడా అమ్మమ్మ శారదకు మిగిల్చిన తీపి గుర్తులనే చెప్పుకోవాలి. ఇంకా శారద తండ్రి వెంకటేశ్వరరావుకి శారద సినిమాల్లోకి వెళ్ళటం అస్సలు ఇష్టం ఉండేది కాదు. అలాగని ఆమె అభిరుచిని ఏనాడు అడ్డగించలేదు, అభ్యంతరం కూడా చెప్పలేదు. ఇంకా ఆమె తల్లి సత్యవతి దేవికి మాత్రం తన కూతురు సినిమాల్లో హీరోయిన్ కావాలని బలంగా కోరుకునేవారట. కారణం ఆమెకు కూడా నటిగా తెరపై కనిపించాలని ఆశ ఉన్నా నెరవేర్చుకోలేకపోయారట. దాంతో తన కూతురునైనా ఆర్టిస్ట్ గా చూడాలని ఆమె గట్టిగా నిర్ణయించుకుని చాలా ప్రయత్నాలే చేయించారట శారద తల్లి సత్యవతీదేవి. అందుకే 6 ఏళ్ల వయసు నుంచే నృత్యాభినయంలో శారద శిక్షణ పొందారు. మొదట్లో అంతగా గుర్తింపుకు నోచుకొని పాత్రల్లో సరిపెట్టుకున్న శారద ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా కనిపించారు. నెమ్మదిగా తన ప్రతిభకు రాణింపు తెచ్చే కీలక కథానాయక పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. అసమాన నటనకు శారద కూడా ఓ చిరునామా అనిపించేలా ఎదిగారు. అయితే శారద గారి మొదటి సినిమా 1955లో వచ్చిన కన్యాశుల్కం. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా చిన్నది. అసలు శారద అనే నటి ఒకరు ఉన్నట్టు గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం మాత్రం 1961లో వచ్చిన ఇద్దరు మిత్రులు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్టే. మంచి ప్రజాదరణ పొందిన సినిమా అవడం వలన ఈ సినిమాలో నటించిన నటుల గురించి ప్రేక్షకులకు బాగా తెలిసింది. అంతేకాదు ఈ సినిమా నుండే ఇండస్ట్రీ కూడా శారదను గుర్తించడం మొదలుపెట్టింది. అప్పటి నుంచే ఆమె సినీ ప్రయాణం ఊపందుకుంది. అయినా సరే మలయాళ ఇతర భాషల్లో వచ్చినట్లు తనలోని నటన్ని సవాల్ చేసే పాత్రలు తెలుగులో ఆ తర్వాత కొద్ది కాలం వరకు ఆమెకి అందలేదని చెప్పుకోవాలి. అయితే శారదలో ప్రతిభావంతురాలైన నటిని మలయాళ పరిశ్రమ గుర్తించి అక్కును చేర్చుకుంది. సినీ కెరీర్ లో 3 సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్న శారద 2 సార్లు మలయాళ చిత్రాల్లో నటనకే అందుకున్నారు. 1968లో మలయాళ చిత్రం తులాభారం, 1972లో స్వయంవరం చిత్రాలకు ఈ అవార్డులు అందుకున్న ఆమెకు 1977లో నిమజ్జనం అనే తెలుగు సినిమాకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. మలయాళ సినిమాల్లో శకుంతల, ఉద్యోగస్థ, మురిపెన్ను చిత్రాల తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మలయాళంలోనే తిలోత్తమ, పాకల్కి కినపు, మాణిక్య కొటారం, కరుణ, జైల్, అర్చన అలా లెక్కకు మిక్కి చాలా సినిమాలే ఉన్నాయి. చాలా చిత్రాలు విజయవంతమై శారదకు మంచి పేరు కూడా తీసుకొచ్చాయి. ఇంకా తమిళ ఇండస్ట్రీలోకి 1963లో ప్రవేశించారు శారద. ఆమె తమిళంలో మొదటి చిత్రం కుంగుమం. అక్కడి ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకున్నారు శారద. ఆ తర్వాత తులసి మేడం, అరుణగిరి నటర్, తులాభారం తదితర చిత్రాల్లో కూడా నటించారు. ఇంకా కన్నడంలో కూడా కొన్ని సినిమాలు చేసిన శారద హిందీలో అడుగుపెట్టి నటిగా తానేంటో నిరూపించుకున్నారు. బాలీవుడ్ లో 1970లో సమాజ్ కో బదల్ డాలో, 1973లో అగ్నిరేఖ, 1980లో ప్రతిశోధ్, 1982లో సింధూర్ బనేజ్వాలా, మై ఇంత్ కామ్ లూంగా, 1984లో సర్దార్, 1996లో సబ్సీ బడే మవాలి, 2008లో యార్ మేరీ జిందగీ చిత్రాల్లో నటించారు. ఇంకా తెలుగులో చక్కని చిత్రాలు చేశారు శారద. తోబుట్టువులు, దాగుడు మూతలు, మైరావణ, మురళీకృష్ణ, శ్రీమతి, భక్త పోతన్న, చదువుకున్న భార్య, మన సంసారం, శ్రీరామ కథ, మనుషులు మారాలి, సంబరాల రాంబాబు, వషిడి మనసులు, సిసింద్రి చిట్టిబాబు, చెల్లెలి కాపురం చిత్రాల్లో ఆమె నటన అమోఘమనే చెప్పుకోవాలి. జీవిత చక్రం, సతీ అనసూయ, పగబట్టిన పడుచు, అమాయకురాలు, కాలం మారింది, మానవుడు దానవుడు, శారద, విశాలి, మల్లమ్మ కథ వంటి చిత్రాలు శారద కెరీర్ కి వన్నె తెచ్చాయనే చెప్పుకోవాలి. ఇంకా 2013 వరకు ఆమె నటిస్తూనే ఉన్నారు. ఇంకా సీనియర్ ఎన్టీఆర్, మోహన్ బాబు చిత్రమైన మేజర్ చంద్రకాంత్ సినిమాలో కీలక పాత్ర పోషించారు శారద. అగ్ర హీరోలందరూ సరసన మంచి పాత్రలో రాణించిన శారద గారు ఆ తర్వాత అమ్మగా, అత్తగా, అమ్మమ్మగా కూడా నటించారు. కూలీ నెంబర్ 1లో వెంకటేష్
సురేష్కి అత్త పాత్రలో రాణి ఇంగ్లీష్తో నానా తంటాలు పడుతూ నవ్వించారు. జీవిత చక్రం, బలిపీఠం, శారద ఇలా చాలా పాత్రల్లో ప్రతిభ కనపరిచిన మనుషుల మారాలి చిత్రం ఆమె కెరీర్ కి ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఈ సినిమాతో ఆమె కీర్తి 100 రెట్లు పెరిగింది. కాగా ఈమె 3 సార్లు జాతీయ ఉత్తమ నటిగా అవార్డులు కూడా స్వీకరించారు. 2013లో తమిళనాడు రాష్ట్ర అవార్డు కలైమామణి పురస్కారాన్ని కూడా అందుకున్నారు నటి శారద. 1970లో తారా సినిమాలో ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర పురస్కారాన్ని పొందారు. ఇంకా 1987లో మలయాళ చిత్రం ఓరు మిన్నమనుగుంటే నురుంగు వెట్టం చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు శారద. 1997లో ఫిలింఫేర్ జీవన సాఫల్య పురస్కారంతో శారదను ఫిలింఫేర్ సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నంది అవార్డు అందించి శారద గారిని సత్కరించింది. 1984లో బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా శారదను నంది వరించింది. ఇంకా 2010లో ఎన్టీఆర్ జాతీయ జీవన సాఫల్య పురస్కారాన్ని అందించింది. అయితే శారద గారు నిజంగా ఓ అభినయ ఊర్వశియే. ఈ సంగతి ఆమెకు లభించిన జాతీయ పురస్కారమే చెప్తుంది. అప్పట్లో ఉత్తమ నటన ప్రదర్శించే నటీమణులందరికీ జాతీయ స్థాయిలో ఊర్వశి పురస్కారంతో సత్కరించేవారు. అలా ఆ సత్కారాన్ని పొందిన శారద ఊర్వశి శారదగా మారి ఇటు ప్రేక్షకుల హృదయాల్లోనూ అటు సినిమా చరిత్రలోనూ స్వర్ణాక్షరాలతో లిఖించగల ఖ్యాతి కేతనాన్ని దిగాంతాలకు ఎగరవేశారు. గ్రేట్ లెజెండరీ యాక్ట్రెస్ శారద సినీ సీమను సుసంపన్నం చేశారని చెప్పుకోవాలి. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది అనాదిగా వస్తున్న మాట. అయితే రచ్చ గెలిచిన తరువాతే ఇంట గెలిచిన సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు ఈ నటిమణి. ఈమె తెలుగు నటే కానీ మలయాళ చిత్ర పరిశ్రమలో నభూతో నా భవిష్యత్ అన్నదగ్గ మంచి పాత్రలెన్నో పోషించి జాతీయ స్థాయి ఉత్తమ నటిగా విఖ్యాతిగాంచారు. ఆ తరువాతే పుట్టిల్లైన తెలుగు చిత్ర పరిశ్రమ ఆమె ప్రతిభకు పట్టాభిషేకం చేసింది. ఆమె మాత్రమే నటించగల పాత్రల్ని రచయితలు సృష్టించారంటే అతిశయోక్తి కాదు. ఆ పాత్రల్లో ఆమె పరకాయ ప్రవేశం చేయాలంటూ నిర్మాత దర్శకులు ఆమె ఇంటి ముందు క్యూ కట్టేవారు. అంతే. ఆ తరువాత తెలుగు సినిమాని ముచ్చటగా తన కొంగును మొడేసుకునేవారు. అపూర్వమైన తన నటనతో ప్రేక్షక జనాల కళ్ళు తడిపేసేవారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అవిశ్రాంతంగా సినిమాలు చేశారు. 3 సార్లు జాతీయ ఉత్తమ నటిగా, 2 సార్లు ఫిలింఫేర్ అవార్డుల విజేతగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఎన్టీఆర్ జాతీయ అవార్డు స్వీకర్తగా చరిత్ర సృష్టించారు. ఇంకా శారద గారి వ్యక్తిగత జీవితం చూసుకుంటే ఆమె సినీ జీవితంలో ఎంత సక్సెస్ అందుకున్నారో నిజ జీవితంలో మాత్రం చాలా బాధలే అనుభవించారు. శారద తన వ్యక్తిగత జీవితంలో రాంగ్ స్టెప్ వేశారు. నటిగా మంచి సక్సెస్ అందుకున్న సమయంలోనే ఆమె చలంతో ప్రేమలో పడ్డారు. చలంకి అప్పటికే పెళ్ళై 3 పిల్లలు కూడా ఉన్నారు. అతని భార్య అగ్ని ప్రమాదంలో మరణించారు. ఓ మూవీ షూటింగ్ సమయంలో శారద చలం ప్రేమలో పడ్డారు. అయితే ఈ పెళ్లి గురించి శారద ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను ప్రేమలో ఉన్నప్పుడు చలం నన్ను బాగా చూసుకునేవారు. ప్రేమ గుడ్డిది. అప్పుడు నాకు ఏమీ అర్థం కాలేదు. అప్పుడు నా వయసు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే అని తెలిపారు. ఇంక 1972లో చలంను వివాహం చేసుకున్నారు శారద. పెళ్ళైన 3వ రోజే చలం అసలు రంగు బయటపడింది. కేవలం డబ్బు కోసం మాత్రమే తనని పెళ్లి చేసుకున్నారని శారద చెప్పుకొచ్చారు. షూటింగ్ సెట్స్కి వెళ్లి మరీ వేధించేవారట. ఒక్కోసారి కొట్టేందుకు కూడా ప్రయత్నించేవారట చలం. అందుకే అతడి వేధింపులు భరించలేకే విడిపోయానని శారద తెలిపారు. మళ్ళీ రెండో పెళ్లి విషయంలో కూడా మరోసారి మోసపోయారు శారద. చలంతో విడిపోయిన తర్వాత ఆమె ఒక మలయాళీ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. అతను కూడా కొన్ని రోజులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత అతనికి కూడా డబ్బుపైనే ఆశ ఉందని తెలుసుకుని శారద అతనితో కూడా విడిపోయారు. శారదకు సొంత పిల్లలు లేరు. తన సోదరుడి పిల్లలనే పెంచుకుంటూ చెన్నైలోనే నివసిస్తూ అక్కడే ఉండిపోయారు శారద. ఈమె రాజకీయాల్లో కూడా తనదైన ప్రతిభను కనబరిచారు. 1996లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమె తన స్వస్థలమైన తెనాలి పట్టణం నుండి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యురాలుగా కూడా ఎన్నికయ్యారు. ఆమె ఎంపీగా గెలిచిన తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు. మళ్ళీ 1998లో జరిగిన ఎన్నికల్లో పి శివశంకర్ పై పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆమెకు లోటస్ చాక్లెట్స్ అనే చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంది. అయితే ఆమె భర్త వదిలేసిన మహిళలకు ఆసరాగా ఉండాలని కొన్ని కంపెనీలు కూడా స్టార్ట్ చేశారు. ఆమెకు సమాజ సేవ అంటే చాలా ఇష్టమని చాలా సార్లు చెప్పుకొచ్చారు. ఇటువంటి గొప్ప వ్యక్తి నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. బాయ్, సీ యు ద నెక్స్ట్ వీడియో.